విశాఖలో కుప్పకూలిన బస్ బే వద్ద టీడీపీ నేతలు బైఠాయించారు. నూతనంగా నిర్మించిన బస్ బే కూలిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రచార ఆర్భాట కోసమే బస్ బేలు నిర్మించారని ఆరోపించారు. తక్షణమే ఘటనా స్థలానికి మేయర్, జీవీఎంసీ కమిషనర్ రావాలంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖపట్నంలోని ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన బస్ బే కూలిపోయింది. ఇక్కడ ప్రతిపక్షాలు అందరూ కూడాను నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు అయితే ఇక్కడ బైఠాయించారు. మరింత సమాచారాన్ని టీడీపీ మహిళా నేత అనంతలక్ష్మి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఏంటి ఇది బస్ బే కూలిపోయింది, ఇది దాదాపు 50 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టారంటారు, ఏమనుకుంటారు? వీళ్ళు బలంగా కట్టినవేంచి కూల్చుతారు, బలహీనంగా ఉన్నవేంచి ఇలా తయారు చేస్తారు. అంటే ఎక్కడ లోపం ఉంది అంటే జగనన్న ఇల్లులాగే మునిగిపోయేటట్లుగానే ప్రకృతి ఏ విధమైన సంభవం లేకపోయినా వీటంట్లో వీళ్ళు కూలిపోతున్న దాన్ని వీళ్ళ నిర్మాణంలో లోపమా, లేకపోతే ఈరోజు ఆర్థిక నగరంగా చెప్పుకున్న విశాఖపట్నంలోని 26 బస్ బేలంట. అంటే వీళ్ళు ప్రచారానికి ఇస్తున్న విలువ నిర్మాణం నాణ్యత లేకుండా చేసేసి ఇలాంటివి నిర్మించేసి ఎవరి ప్రాణాలతో చెలగాటం ఆడతారు, ఎవరబ్బ సొమ్మని నిర్మించారు. ఈ నిర్మాణంలో ఎందుకు నాణ్యత లోపించింది అంటే ఈ ఖజానా అంతా మీ జోబులోకి వెళ్ళిపోయి నాణ్యత లేని నిర్మాణాలు ప్రజలకు అందించడానిక మీరు అధికారంగా ఈరోజు ఈ బస్ బేలు అని చెప్పి 26 బస్ బేలు ఒక్కొక్క దానికి 50 లక్షలు కేటాయించడం నిధులంట. ఈ కేటాయించిన నిధులేంచి ఆ జోబులోకి వెళ్ళిపోయి నాణ్యత లేకుండా నిర్మాణాలు నిర్మించేసి గట్టిదనం లేని వాటికి ఏమంచి నిర్మాణాలను పెట్టి ఆ డబ్బు ఆ సొమ్మంతా మీ జోబులోకి వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవడబ్బా సొమ్మయ్యా, నీ ఇంట్లో సొమ్మ తెచ్చావు, మా సొమ్ము. ఈరోజు మేయర్ గారు మీరు వచ్చి సమాధానం చెప్పాలి. 26 బస్ బేలు నిర్మించారా? నిర్మిస్తే దానికి ఎంత కేటాయించారు, ఎంత సొమ్ము వెచ్చించారు, ఎంత మీ జోబులోకి వెళ్ళిందో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ నాణ్యత లేని నిర్మాణాలే దీనికి సమాధానం చెప్తున్నాయి కనుక ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకపోయినా ఇలా కూలిపోయి అంటే మీ నాణ్యత లోపించిందనే అర్థమవుతుంది. సరే, ఏంటి సార్ ఇలా కూలిపోయింది? సుమారు 50 లక్షలు ఖర్చు పెట్టారు, ఎక్కడ లోపం ఉంది సార్? ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేయాలో ఈ ప్రభుత్వానికి తెలిసినంత ఎవరికీ తెలియదు. రూపాయి ఖర్చు పెట్టి 100 రూపాయలు జోబులు వేసుకోవడం ప్రయత్నం చేయడం తప్పితే ఇక్కడ శుభ్రమైన పని చేయాలి, శుభ్రమైన వర్క్ చేయాలి, ప్రజలకు ఉపయోగపడాలనే జ్ఞానమే లేదు ఎవరికైనా. ఎవరికో కాంట్రాక్ట్ పేరు మీద కాంట్రాక్ట్ ఇచ్చేయడము, ఆడు చచ్చినా బ్రతికినా ఆడికో 100 రూపాయలు ఇస్తారు, వీళ్ళేమో 10,000 జోబులు వేసుకుంటారు. ఇదే పరిస్థితి. ఇవాళ స్మార్ట్ సిటీ అని చెప్పారు ఇవాళ ఇక్కడ. ఇది పర్మనెంట్గా కట్టవచ్చు కదా. అన్నీ కూడా ఎలాగైతే మనం పొలాల్లోనో పశువులు కట్టుకోవడానికి లేకపోతే చిన్న చిన్న చెట్లు పేదవాళ్ళు ఉండడానికి వేసుకునే చెట్లలా కట్టేస్తున్నారు. ఇవి ఏదో షో అప్ చేస్తున్నారు సార్. 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి నేను చెప్పింది అదే. మరి చెడ్డ కట్టేసి 50 లక్షలు చూపించేసి ఇది పెద్ద షో అప్ చేసి చూపించేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. దానికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి కదా. కొన్ని స్ట్రక్చర్ వేసేటప్పుడు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ వేసి ఆ వెయిట్కి తగ్గట్టు మీద వెయిట్ వేయాలి. ఇష్టం వచ్చినట్టు కట్టేసి ఇది అయిపోయింది అనుకుంటే ఇక నయము. ఇప్పుడు పడిపోయింది కానీ మనుషులు అందరూ కూర్చునే పడిపోతే పరిస్థితి అండి. సిటీలో కూడా ఇలాంటి బస్ బేలు చాలా నిర్మించారు, మరి వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటి ఉన్నప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏమిటి? ఎవరికి బాధ్యత? ఇప్పుడు మేము అందుకే అంటున్నాం, దీని మీద ఒక కమిషన్ వేసి ఎవరినో ఒక ఆఫీసర్ని, ఎంక్వైరీ ఆఫీసర్, మంచి ఆఫీసర్ని వేసి ఎంక్వైరీ చేసి నాణ్యత బాగుంటే అవి కంటిన్యూ చేయండి, లేకపోతే అవన్నీ తీసి పర్మనెంట్ షెల్టర్లు కట్టండి. బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అంతవరకు ప్రమాదం ఇది. దానివల్ల ఇది ఏదో కట్టేసామని చెప్పి షో చేసి పని చేస్తే మాత్రం కుదరదు. కంపల్సరిగా పక్కాగా టెర్మినల్ కట్టాలి. బస్ టెర్మినల్ లాగా ఈ బస్ స్టాప్ కూడా కట్టాలి. సార్ మాతో మాట్లాడడానికి ఉన్నారు సార్, చెప్పండి సార్. విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా దీన్ని ఒక రాజధానిగా నిర్మించి మరి ఎంతో పేరు తీసుకొస్తానన్న వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇలాంటి నాణ్యత లేని నిర్మాణాలు చేస్తూ ఒక ప్రజావేదికను ఎంతో ఖర్చు పెట్టి అధునాతనంగా తయారు చేసిన నట్ అండ్ బోల్డ్ సిస్టంలో ఉన్నటువంటి ప్రజావేదికను రాగానే కూల్చేశారు. ఈరోజు 4.5 సంవత్సరాల తర్వాత ఇలాంటి నిర్మాణాలు 4.5 కోట్లు మరి కేటాయించి 26 బస్ స్టాపుల్ని నిర్మించడానికి సిద్ధపడిన జీవీఎంసీ వాళ్ళు, కమిషనర్ గారు, మేయర్ గారు ఇలాంటి నాణ్యత లేన మరి బస్ స్టాపులు నిర్మించి కోట్లాది రూపాయలు దండుకుంటూ మరి ఇది ఏ రకంగా కూలిపోతుందో అదేవిధంగా వీళ్ళ వైసీపీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో కూలిపోతుంది.
ఖచ్చితంగా కూలిపోతుంది. వీళ్ళ నాణ్యతనంతటిని ప్రజలు గమనించారు, వీళ్ళ నిర్మాణాలను గమనించారు. మరి గట్టిగా ఉండే విద్యా సంస్థలను కూల్చేస్తారు, గట్టిగా ఉండే మరి ప్రజల ఆస్తులను కూల్చేస్తారు. కానీ వీళ్ళు నిర్మించే నిర్మాణాలు ఇంత దారుణంగా, హేయంగా, మరి నీచాతి నీచంగా ఉన్నటువంటి ఇలాంటి నిర్మాణాలని నిర్మించకుండా మరి రాబోయే ఎక్కడెక్కడ నిర్మిస్తున్నారో వాటి మీద కూడా ఇమీడియట్గా వాటిని ఆపి మరి నాణ్యత, మరి క్వాలిటీ కంట్రోల్ ఉండేటట్టు ఇక్కడ జింక్ వాడాలి. అసలు ఇక్కడ ఈ జింక్ మెటల్ వాడితే ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్నెస్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ నాణ్యత లేని నిర్మాణాలు చూడండి, ఈ బోల్ట్లు, నట్లు అంత చాలా నాణ్యత లేని వాటిని ఉపయోగించి మేము తక్షణమే మేయర్ గారు, కమిషనర్ గారు వచ్చి దీనిపైన సమాధానం చెప్పాలి. మరి నిర్మిస్తున్న బస్ స్టాప్లన్నీ ఆపాలి, వాటిపైన క్వాలిటీ కంట్రోల్ తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇది మొత్తం మీద ఆ పరిస్థితి విశాఖపట్నంలోని బస్ బే కూల్చివేత దగ్గర టీడీపీ నేతలందరూ కూడా ఈరోజు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకమైన బస్ బేలు నిర్మించారని, వీటిపై తక్షణమే ఒక విచారణ కమిటీని వేసి దోషులు ఎవరున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని